అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో గంగమ్మ తల్లి జాతరని నిర్వహించనున్నారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్చి 1-2 తేదీల్లో ఘనంగా గంగమ్మ తల్లి జాతరను నిర్వహిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. అంతకుముందు గంగమ్మ తల్లిని మంత్రి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి జాతర ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. జాతర నిర్వహణపై జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు. తప్పని జరగకుండా గత 8 నెలల నుంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. దానిలో భాగంగానే ఈ శివరాత్రికి కోటప్పకొండ అయితేనే, శ్రీశైలం, అలాగే కాళహస్తి, మన కాణిపాకంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ కూడా 1-2 తారీఖున ఈ కార్యక్రమం చేపట్టాం. అధికారులందరూ సమన్వయంతో లక్షలాది మందిగా వస్తున్న భక్తులకు ఏ విధమైన చిన్న అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తిస్తాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, భక్తులందరూ కూడా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం భక్తులందరికీ ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు కల్పించడానికి, దర్శనానికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్న సిబ్బందితో సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం ద్వారా, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా అన్ని కార్యక్రమాలు ఏ విధమైన పొరపాట్లు లేకుండా ఏర్పాటు చేయడం.